యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. దేవుడు తన కనికరం చొప్పున మరొక సందేశం మనకు అందించుటకు కనికరం చూపించును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానకి అధిపతి, మా సృష్టికర్త మా దేవా, నీ వర్తమానం చేత మాతో మాట్లాడమని మా ప్రియ రక్షకుడు నా శివరాన్ని సముద్రాన్ని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వగంతమై మేసేకే చెందునుగాక. దేవుడు తన కనికరం చొప్పున ఆయన మాట్లాడుతున్న అంశాలు మనం అర్థం చేసుకున్నటకు దేవుడు సహాయం చేయనుగాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశము బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఈ వర్తమానాన్ని తెలియపరచడం గల కారణం దేవుడు. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మెలకుగా ఉండాలని చెప్పి, ఆ గడియ కొరకు మనం మెలకుగా ఉండాలని చెప్పి దేవుని వర్తమానం తెలియజేస్తుంది. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, 5 ఉన్నటువంటి 10 మంది కన్యకలను ఆయన చూపిస్తున్నాడు. కన్యకలు 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారిని చూపించాల్సి వస్తుంది. యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు బుద్ధి గలవారా, బుద్ధి లేని వారా, ఒక్కసారి పరీక్షించుకోండి. బుద్ధి గలవారు ఎలా ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆయన చెప్తుంది ఏంటంటే, పరలోక రాజ్యం నిమిత్తము ఎదురు చూసే వారిని గురించి ఈ మాటలు తెలియపరచబడుతున్నాయి. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారి గురించి, ఈ లోక ఆశీర్వాదాలకు ఎదురు చూసే వారి గురించి అయితే ఇక్కడ చెప్పబడట్లేదు. బైబిల్ అంతా కూడా పరలోక రాజ్యం కొరకు నిరీక్షించే నీతిమంతుల కొరకే రాయబడింది. ఈ వాక్కులను తీసుకుని లోకానికి వెళ్ళి లోక ఆశీర్వాదాలకి ఇస్తాడు దేవుడు అని చెప్పి అబద్ధ ధనాన్ని సంపాదించుకుంటున్న వారు ఉన్నారు, అమ్మేవారు ఉన్నారు వాక్యాన్ని. ఇది అమ్మే వాక్యం కాదు, కొనుక్కోవలసిన వాక్యము. ఇది ఉచితంగా ఇవ్వబడింది. కొనటం అంటే వెల చెల్లించాలి. అది మన సమయాన్ని, మన యొక్క కమిట్మెంట్ని దేవునితో యథార్థంగా ఉండాలి అన్నది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ఏ గడిలో వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. కాబట్టి మీరు మెలకుగా ఉండండి. కన్యక అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. అంటే ఇక్కడ పెండ్లి కుమారుడు కోసం ఒక కన్యక ఎదురు చూస్తుంది. అదే సంఘము. ఆ ఒక సంఘములోనే 3 రకాల మనుషులు ఉంటారు. 3 రకాల మనుషులు ఉంటారు. ప్రతి సంఘంలో కూడా 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి పరలోకం నిమిత్తం ఎదురు చూసేవారు ఉంటారు. రెండవది నిర్లక్ష్యంగా పరలోకాన్ని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. అంటే డబ్బులతో కొనుక్కోవచ్చు, డబ్బులతో మేము ఏదన్నా చేయొచ్చు, పాస్టర్ గారిని మా ఇంటికి పిలిపించుకోవచ్చు, ప్రార్థనలు పెట్టించుకోవచ్చు, గ్రాండ్గా చేయొచ్చు, దీనివల్ల కూడా మేము సంపాదించుకోవచ్చు అని. అంటే గారడి సీమోను ఏ విధమైనటువంటి మోసగాడై ఉండి ఏ విధంగా చేస్తుంటాడో అటువంటి వారుగా ఉంటారు. మూడవదిగా వచ్చేసరికి అచ్చంగా ఆశీర్వాదాల కోసమే వస్తారు. ఆశీర్వాదాలు ఉంటే చాలు వాళ్ళకి, ఇంకా దేవుడితో పని లేదు. వారు అంటారు మేము ప్రార్థన చేశాము అని అడుగుతారు, తర్వాత మేము కానుకలు ఇచ్చామని అడుగుతారు, అలాగే మేము చర్చి నిర్మాణానికి డబ్బులు ఇచ్చామంటారు, మేము పాస్టర్ గారికి పని చేసి పెట్టామంటారు, పాస్టర్ గారి కుటుంబానికి సహాయం చేసి పెట్టామంటారు. ఇటువంటి వారు కూడా ఉంటారు. అయితే మీరందరూ కూడా, మనందరం కూడా పరలోక రాజ్యం నిమిత్తం ఎదురు చూసేవారుగా ఉండాలని సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పరలోకము నుండి పంపించి మరీ తెలియపరుస్తున్నాడు. ఈ తండ్రి అయినటువంటి దేవుడు మరలా రెండవసారి కుమారుడిగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఆ గడియ మీకు తెలియదు. అది కాబట్టి మీరు మెలకువగా ఉండండి. ఈరోజు మెలకువగా అంటే ఏమనుకుంటున్నారంటే, రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చేయటం, తర్వాత వేకుజామునే లేచి ప్రార్థన చేసుకోవటం, ఇలాగా రకరకాల కోడికలు పెట్టడం, 24 గంటలు చర్చిలో ఉండటం, 24 గంటలు ప్రార్థనలు అంటాం, ప్రతి నెల ఏదో ఒకటి ప్రార్థన పెట్టి ఈ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళారే కానీ మెలకువ అన్నది యేసుక్రీస్తు వారు చాలా చక్కగా రాస్తున్నాడు ఆయన. కానీ ఈ విషయాన్ని గ్రహించాలంటే దేవుడు తన కనికరం చొప్పున మనకు అనుగ్రహిస్తేనే కానీ ఇది అర్థం కాదు. ఇది అనుగ్రహించబడాలంటే మన దగ్గర వర్తకపు సంపద అంటే భూలోక వ్యాపార సంపద, వ్యాపారాలు చేసి విస్తారమైనటువంటి ధనాన్ని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి విస్తారమైన ధనాన్ని కూడబెట్టుకున్న వారికి ఇది అర్థం కాదు. ఇక్కడ రాయబడుతున్న మాటలు తెలుగులోనే ఉంటాయి. తెలుగు చదివే వాళ్ళకి తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్ చదివే వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటాయి, హెబ్రీ చదివే వాళ్ళకి హెబ్రీ భాషలో ఉంటాయి, హిందీ వాళ్ళకి హిందీ భాషలో ఉంటాయి, తమిళ వాళ్ళకి, కేరళ వాళ్ళకి ఏంటి, కన్నడ వాళ్ళకి
మరాఠీ అందరికీ అన్ని రకాల భాషల్లో వివరంగా రాశారు. ఇది గ్రహించాలంటే ముందు మొదటగా మనం వెల చెల్లించాలి. వెండి బంగారాల చేత కొంటే కుదరదన్నారు గారడి సీమోనుతో. వెండి బంగారాల చేత పరిశుద్ధాత్మ అనే వరాన్ని కొనుక్కోలేవురా నువ్వు అని చెప్పాడు ఆయన పేతురు శిష్యులు. అది ఆ వెండి బంగారాలని వదిలి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇది తెలియపరుస్తారు. కాబట్టి వీలైనంత వరకు మనము ఈలోక సంపదను ఎంతవరకు భారాన్ని తగ్గించుకోగలిగితే అంత మంచిది. అంత సమీపముగా ఆయన వాక్యం వచ్చి దేవుడు వచ్చి మనతో మాట్లాడతాడు. ఆయన చెప్తున్న మాటలు సత్యమైనవి. ఆయన పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చాడు. తప్పనిసరిగా మనం ఆ మాటలు విని అనుసరించాలి. తప్పిపోతే ఇంక కుదరదు. ఈ దినములంత మందు కుమారుడు ద్వారా సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు. ఆ కుమారుడు రక్త మాంసాలు ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. తన పిల్లలు రక్త మాంసాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇక్కడికి వచ్చి మరీ చెప్పాడు. ఇది వివరంగా చెప్తున్నాను. ఈరోజు ఇంకో సేవకుడు చెప్పాడు, మా సేవకుడు చెప్పాడు, మా అయ్యగారు చెప్పారు, సీనియర్ పాస్టర్ రెవరెండు, ఆయన అనేక దేశాల్లో చాలా వర్తమానాలు చెప్పొచ్చిన ఆయన అనేకులను రక్షలో నడిపించాడు. లక్షల మందిని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆయన మాట విన్నాము అంటే కుదరదు. బైబిల్ ఏం చెప్తుందో ఆ ప్రకారం ఆ సేవకుడు ఉన్నాడా లేదా, ఆ సేవకుడు చెప్పాడా లేదా, ఈ బైబిల్ ప్రామాణికంగా మీరు వారు చెబుతున్నప్పుడు ఇందులో ఉన్నదా లేదా అని చూసుకోండి. అందుకే మీకు అర్థమయ్యే భాషలో అనేక సేవకులు ఎంతో శ్రమించి రాపిచ్చారు. ఈ 2026 సంవత్సరంలో మనం ఉన్నాము. ఇప్పటి వరకు ఈ బైబిల్ మన దగ్గరికి ఫుల్ఫిల్గా ఉండగలిగిందంటే దేవుడు తన కనికరం చొప్పున అనేకుల శ్రమానుభవంలో నుంచి ఈ బైబిల్ వచ్చింది. ఈ బైబిల్ లేకుండా చేయాలని ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా అపవాది సైన్యం విశ్వ ప్రయత్నం చేస్తే దానివల్ల కాలేదు. ఈరోజు మనకి వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ఫుల్ఫిల్ అయింది. మొత్తం ఇది రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకి తెలియపరచబడింది. మొత్తం వచ్చేసింది, మన దగ్గరికి ఇచ్చాడు ఆయన. ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆయన వచ్చి చెప్పకపోతే పర్వాలేదు, వచ్చి చెప్పాడు. ఆయన వచ్చి చెప్పిన తర్వాత కూడా వినకపోతే మీ ఆత్మకు మీరే బాధ్యత వహించాలని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. అలాగే బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలను కూడా సాదృశ్యంగా ఆయన చూపించటగల కారణం ఏంటంటే ఆయన ఏ గడిలో వస్తాడో తెలీదు. కాబట్టి మీరు మెలకుగా ఉండాలి. ఎలాగ మనం మెలకుగా ఉండాలో ఇక్కడ రాయబడుతున్నటువంటి వర్తమానాన్ని బట్టి మనం చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి 13వ వచనం వరకు ఉన్నటువంటి వచన భాగాల్లో మనము క్లారిటీగా చూసుకోగలము. చాలా చక్కగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి స్వయంగా ఆయన ఒక పెద్ద మందిరాన్ని కట్ల కొండ ప్రాంతంలోకి వెళ్ళి కూర్చుని, అడవి ప్రాంతాల్లో కూర్చుని, బోట్లో పడవల మీద కూర్చుని, ఆయన అడవిలో కూర్చుని వర్తమానాన్ని అందించాడు. దీనికోసం పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకోలేదు, పెద్ద నెట్వర్క్ ఏం లేదు, ఆకాశంలో ఒక స్క్రీన్ పెట్టి చూపించలేదు. ఆయన ప్రజలకు సమీపించి ఆయన సాక్ష్య జీవితాన్ని చూపించుకుంటూ ఆయన తెలియపరిచారు. స్వయంగా యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో, గలిలియా ప్రాంతంలో ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి కపెర్నహూములోనే కానీ, గలిలియా కానీ, యూదయ పట్టణమే కానీ, ఏదైనా సరే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి దేశంలో ఆయన సువార్తను తెలియజేశారు. ఆ సువార్త నేడు మన చేతిలో క్లియర్గా అందబడింది. ఇది ఎంతో మంది శ్రమించి మనకిచ్చారు. కాబట్టి ఈ సువార్త విషయంలో మనం తప్పనిసరిగా అవేర్నెస్తో మనం ఉండాలి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఈ రక్షణ ఎవరి వల్ల కలిగింది? యేసుక్రీస్తు వారి వల్ల. ఈ యొక్క మాటలు ఎవరి వల్ల కలిగింది? ఆయన వల్ల. తెలియపరిచాడు, విమోచించడానికి పాపంలో నుంచి మన పాపములకు ప్రాయశ్చిత్తం కూడా ఆయన చేశాడు. 2 విధాలుగా చేశాడు. ఈయన రాజులాగి భూమి మీద బతికాడు. అపవాది అధికారానికి లోబడకుండా అధికారం ఉన్నటువంటి ధనానికి అధికారి అయినటువంటి అపవాదికి లోబడకుండా ఆయన అధికారాన్ని పొందుకునే అధికారముతోటి తన కార్యాలు జరిగించాడు. ఈ లోక సంపాదన తీసుకుని సేవ చేస్తున్నాడంటే వాడు చేస్తుంది సేవ కాదు. ఎందువల్లంటే అపవాది అధికారాన్ని తీసుకుని చేస్తున్నది సేవది. అపవాది అధికారాన్ని వదిలి చేసేవాడే సేవకుడు. అటువంటి వారే పాస్టర్స్, అటువంటి వారే సత్యదేవుడి అయినటువంటి యేసుక్రీస్తు వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నవారు. మిగతా వారందరూ కూడా అబద్ధధనాన్ని కూడబెట్టుకుంటే సువార్త విస్తారంగా చేయొచ్చు అనుకు చెప్పి భ్రమలో బ్రతుకుతున్న వారు. లోకరీత్యా ఉన్నటువంటి ఆలోచన వారిది. సువార్త వ్యాప్తికి డబ్బులు ఇవ్వండి, మీరు సహాయం చేయండి,
మీరు ఈ సువార్తకి మీరు భాగస్వాములు కండి అని సువార్తకు మీరు రకరకాలైనటువంటి పేర్లు పెట్టి సువార్తను డబ్బుల ద్వారా చేయాలని చూస్తున్నారు. డబ్బుంటేనే సువార్త అనుకుంటున్నారు. అలా అనుకుంటే సత్య ధనము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ ప్రాంతంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తిరిగేవారు. యేసుక్రీస్తు వారికి ఆ ప్రదేశంలో డబ్బులు ఇచ్చేవారు. కానీ ఆయనే ధనవంతుడై ఉండి కూడా ఆయన ఆ దరిద్రుడిగా బ్రతికాడు మన కోసం. ఎందుకోసం? ఆ సువార్తను ఎవరికైతే ఆయన సాక్ష్య జీవితాన్ని చూపించాడో వారి దగ్గర నుంచి మనం పొందుకోవటానికి. కాబట్టి సువార్త కోసము భాగస్వాములు అవసరం లేదు. అబద్ధ ధనముతో అబద్ధ అధికారాలతో చేసేది సువార్త కాదు, దుర్వార్త. ఎందువల్ల అంటే అది సువార్తకు దారి తీసేది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి, పోలిక, వెలుగు కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారిని మనం అనుసరించాలి. యేసుక్రీస్తు వారు ఈ దినములు అంతమందు స్వయాన ఆయన చెప్తున్నటువంటి మాటలే. బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు పరిస్థితి ఏంటని చెప్తున్నాడు. మత్తయి సువార్త 25:1 పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. మనం చూసినట్లయితే పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఒక కన్యకను గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆ కన్యక ఎవరంటే 2వ వచనం, 11వ అధ్యాయము 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. ఆయన చెప్తున్నటువంటి సువార్త ప్రకారము పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి. ఈ భూమి మీద 2 ఉన్నారు. ఒకటి దేవుని ఆత్మ, అలాగే దురాత్మ. ఒక్క పురుషుడికే మనము భార్య కావాలని చెప్పి పౌలు గారు తెలియపరిచినటువంటి సువార్త విషయమై కొరింథీయులకు రాస్తున్నాడు. నేను కొద్దిగా అవివేకంగా మాట్లాడొచ్చేమో కానీ మీరు గుర్తుపట్టాలి అని చెప్పి ఆయన రాస్తున్నటువంటి మాట. మీరు ఎలాగైనా ఈ విషయాన్ని సహించండి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే ఈ పోలిక ఎంత ఖచ్చితంగా అయినటువంటి పోలిక అంటే, కన్యకైన స్త్రీ, ఆ స్త్రీ కన్యకగా ఉన్నటువంటి స్త్రీ 2 భర్తలకు భార్యగా ఉండకూడదు. అటువంటి స్త్రీగా, ఇది కొద్దిగా అవివేకంగా మాట్లాడుతున్నాను, కొద్దిగా కాస్త ఖచ్చితంగా కరెక్ట్గా మీకు గుర్తుండిపోయేవాలి. మానవ జీవితంలో మీకు ఒక భార్యగా భర్తగా ఉన్నటువంటి వారికి మీకు ఎంత ఖచ్చితంగా అర్థం కావాలో అది దాని గురించి నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు ఆయన. అందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మును ప్రదానము చేసి తిని అంటే నిర్ణయించబడ్డారు. మీరు కన్యకగా, నేను వేరే పురుషుని సమీపించను అన్న కన్యకగా, పవిత్రాలైనటువంటి కన్యక సిద్ధపరిచి ప్రదానం చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మిమ్మల్ని ప్రదానము చేశా అంటే ఏంటి? బాప్తీసం తీసుకుని రక్షణలోనికి వచ్చి దేవుడు యేసుక్రీస్తు వారు రాకడ కొరకు సిద్ధపడతాను అని ఎదురు చూస్తానని చెప్పి నిలబడినటువంటి మనలను సిద్ధంగా ఉన్నటువంటి మనలను అపవాది తన కుయుక్తి చేత ఎలాగైతే హవ్వను మోసం చేసిందో అలాగే మిమ్ములను కూడా క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, అంటే యేసుక్రీస్తు వారిని గురించి మీరు మితముగా బ్రతుకుతున్నటువంటి స్థితి, అంటే ఈ లోకాధికారి అయినటువంటి అపవాది ఆస్తుల వైపు మీరు మళ్ళీపోకుండా ఉండే విధానాన్ని, అంటే దేవుడిచ్చిన దాన్ని తిని బ్రతుకుతూ ఆ యొక్క వివాహం చేసుకోబోయే ఆయన ఎటువంటి వాడు? ఈ భూమి మీద దేన్ని ముట్టలేదు. అపవాది యొక్క అధికారాన్ని ఆయన జయించాడు. అధికారాన్ని ఇస్తానంటే నాకు వద్దని త్యజించినటువంటి ప్రధానుడు అయిన అటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆయనకు ప్రదానం చేయబడ్డారు. ఇది ఒక సంఘముగా ఉన్నటువంటి మనందరము కూడా
ఆయనకు ప్రదానం చేయబడినటువంటి వారము. అలాగ ప్రదానము చేయబడినటువంటి వారిలో సరళతలో నుండి, అంటే సామాన్యమైనటువంటి జీవిత విధానంలో నుంచి, సరిపెట్టుకుని బ్రతికే జీవితంలో నుంచి మిమ్ములను ఎలాగన్నా సరే తప్పించటానికి అపవాది కుయుక్తి చేత, బ్రదర్ అలా కాదు, ఇది డబ్బు లేకపోతే ఈ భూమి మీద మీరు బతకలేరు, మనం ఉంది పరలోకంలో కాదు భూమి మీద ఉన్నాము, కాబట్టి డబ్బులు తీసుకో, ఏమవదు, దేవుడు చూసుకుంటాడు, అబద్ధం కాదు, ఇది మన అవసరం, మరి ఏం చేస్తాము, మనం బతకాలంటే డబ్బులు ఉండాలి కదా అని చెప్పి అలాగా అధికంలో ఉన్నటువంటి ఆదామ వల్లనే పడేసింది, అది ఆ అవన పడేసింది, అధిక సంపాదనలో ఉన్నప్పుడే పడేసింది, లేని వారిని ఇంకా పడేస్తుంది. అంటే సరళతలో ఉండాలి, మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, అపవాది ఇచ్చే ఆస్తులను సంపాదించుకోకుండా బ్రతకాలని చెప్పినటువంటి పౌలు గారు తన జీవితంలో చేసి చూపించి ఆ సరళతలో నుండి తొలగిపోకుండా ఉండాలని చెప్పి ఎంతో కోరుకున్నటువంటి ఆయన, అదే సరళతలో మనం జీవించాలని చెప్పి ప్రకటించినటువంటి ఆయన ఈ యొక్క సంఘానికి తెలియజేస్తున్నాడు, ఈ క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళతలో నుంచి మీరు తొలగిపోమాకండి. ప్రదానము చేయబడ్డారు కన్యకగా, ఒక్కడే పురుషురాల పవిత్రాలైన కన్యకనుగా, ఒక్కడే పురుషునికి ఒక్కడే పురుషుడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఇక్కడ పెండ్లి కుమారుని విందు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఈ 5 బుద్ధిగల కన్యకలు సిస్టమేటిక్ గా ఉన్నారు. వాక్యం ఏదైతే చెప్పిందో, రాకడ కొరకు పడవలసినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం వారు నిర్ణయించుకుని ఉన్నారు. మిగతా వారు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ రాయబడుతుంది. 25వ అధ్యాయం మత్తయి సువార్త 1-2 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 3వ వచనము, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి లేని వారు ఏంటంటే 5 కలిసి వారు దివిటీలో ఉన్నాయే కానీ వీరితో పాటు నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె పోసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అంటే దేవదూతలు వచ్చిన ఒక కేక వినబడింది. అంటే అందరూ నిద్రపోతున్నారు, మొత్తం అందరూ నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపరుచున్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నేనెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఈ యొక్క 13 వచనాల్లో కూడా ఇక్కడ మనకి చాలా క్లారిటీగా రాయబడుతుంది. వారు దివిటీలు పట్టుకుని సిద్ధపడి ఉన్నారు. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వెళ్ళినటువంటి 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనిటువంటి వారు. వీరు తీసుకువెళ్లాల్సినటువంటి దివిటీలను తీసుకుని వెళ్ళారు. కానీ దివిటీలతో పాటు వీరేం తీసుకెళ్లేదంటే నూనెను తీసుకెళ్ళా. బుద్ధి లేని వారు, బుద్ధి కలిగినటువంటి వారు నూనెతో సహా అక్కడికి వెళ్ళారు. నూనెతో పాటు వెళ్ళినటువంటి వారు ఇద్దరు కలిసి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయటం వలన ఇద్దరు కలిసి నిద్రపోయారు. 5 కాదు, మిగతా వారు కూడా బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. మొత్తం ఆయన ఆలస్యం చేశాడు. చేయంగానే మొత్తం 5 కూడా, ఆ 10 మంది కూడా కునికి నిద్రపోతున్నారు. ఈలోపు ఒక శబ్దం, ఒక పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రెండను ఒక కేక వినబడింది. శబ్దాన్ని కూడా అందరూ గుర్తుపట్టారు. 10 మంది కూడా గుర్తుపట్టారు, శబ్దాన్ని కూడా గుర్తుపట్టారు. కానీ అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు
మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. అంటే వీరందరూ కూడా కునికి నిద్రపోతున్నారు, మొత్తం నిద్రపోతున్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది 13వ వచనంలో, 25వ అధ్యాయం 13వ వచనంలో, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మీరు మెలకుగా ఉండుడి. మరి మెలకుగా ఉండమని చెప్పినప్పుడు వీరు మెలకుగా ఉన్నారా లేరా? 5గురు మెలకుతోనే ఉన్నారు. ఎందుకని? వారు దివిటీలు ఆరిపోకుండా ఎప్పటికప్పుడు నూనెను పోస్తూ మరలా వారు పడుకుంటా ఉన్నారు. అంటే పెండ్లి కుమారుడు ఆలస్యం చేసేసరికి వీరు ఇంకా కునికి నిద్రపోతున్నారు. కానీ బుద్ధి గల వాళ్ళు నిద్రపోవట్లా. వారు దివిటీలతో పాటు ఎలుగుతున్నాయా లేదా చూసుకుంటున్నారు. ఈరోజు సత్యవాక్యాన్ని వెంబడిస్తున్నామా లేదా? మన సేవకుడు ఏం చెప్తున్నాడు? ఆ సేవకుడు వర్తకుడా? ఆ సేవకుడు ఉచితంగా ఇస్తున్నాడా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా సరే ఉచితంగా వాక్యం ఇచ్చినప్పుడు ఆ సేవకుడే అసలైనటువంటి సేవకుడు. మీ దగ్గర వర్తకాన్ని కోరుకున్నవాడైతే, ప్రతిదానికి డబ్బులు కావాలని చెప్పి అడుగుతున్న వాడైతే వాడు సేవకుడు కాదు అన్నది యేసుక్రీస్తు వారు ఇక్కడ రాస్తున్నాడు. ఈ బుద్ధి లేని కన్యకలు వీరు దివిటీలు ఆరిపోతున్నప్పుడు బుద్ధిగల కన్యకలను అడుగుతున్నారు, మీకు నువ్వునివ్వమని. ఇది మేము ఆలస్యమైనా సరే మేము దాని కొరకు సంబంధించి మేము దాన్ని సిద్ధపరచుకున్నాము. ఆ నూనె ఏ విధంగా కొనుక్కున్నామంటే ఉచితంగా మాకు ఇచ్చినప్పుడు, ఆయన చెప్పిన మాట ప్రకారం మేము ఆలకించినప్పుడు మేము వేచి ఉండగలుగుటకు మాకు అవకాశం కుదిరింది. ఇది మీకు మాకు సరిపోదు. ఎందువల్లంటే మేము ఆల్రెడీ ఉన్నప్పుడు ఇచ్చిన వారమే, ఉన్నప్పుడు మేము అన్ని వదులుకున్న వారమే, ఇచ్చి ఉన్నవారము. ఇప్పుడు చివరి గడియ, ఈ గడియలో ఆయన ఎదుర్కొనుటకు పెండ్లి కుమార్ని ఇక ఆయన కేక వినబడింది. ఆయన వచ్చేస్తున్నాడన్న కేక వినబడినప్పటికీ మా దగ్గర ఇంకేమీ లేదు. మీ దగ్గర అయితే అధిక ధనం ఉంది, మీరు వర్తకుని దగ్గరికి వెళ్ళి కొనుక్కోగలరు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర లేవు. ఎందువల్ల అంటే మేము మాకున్నదంతా మాకు సంబంధించి ఈ నూనె కొనుక్కున్నాము. మా దగ్గర ఉచితంగా ఇవ్వబడినప్పుడే దాన్ని మేము సంపాదించుకోగలిగాము, అప్పుడే కొనుక్కున్నాము. మీ దగ్గర ఇప్పుడు ఇంకా దాచుకొని ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. అయితే మీరు కొనుక్కోండి, వెళ్ళండి అని చెప్తే వారు వెళ్ళారు, కొనుక్కుంటున్నారు. కొనుక్కునే లోపు పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే వీరి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దాచుకుని, నూనె లేకపోయినా పర్వాలేదు, మనకేముంది, బైబిల్ ఉంది, అలాగే దివిటి ఉంది, చాలు, అది వెలుగుతానే ఉంటది అనుకున్నారు. అది వెలుగుతానే ఉంటది, కానీ దానిలో నుంచి ఉన్నటువంటి నూనె కావాలి. ఆ నూనె లేనప్పుడు, ఆ అభిషేకం లేనప్పుడు అది వెలగదు, అది వెలిగించబడదు. అది మనలో ఎప్పుడైతే ఇన్స్టాల్ అవుతుందో అది మనలో నుంచి ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశిస్తూ వెలుగుతూనే ఉంటది. సిద్ధపడినటువంటి వారికి గుర్తది. వీరితో పాటు నిద్రపోయారు, వీరు కూడా కునికి నిద్రపోయారు, పూర్తిగా నిద్రపోయారు. కానీ వారి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. వీరు దివిటీలు లేచేసరికి వీరి దివిటీలు ఆరిపోవచ్చున్నవని గనుక మీరు నూనె ఇవ్వమని చెప్పి పక్కన వారిని అడిగారు. మీరు వెళ్ళి వర్తకులను అడగండి, వర్తకులు మీకు ఇస్తారు అని. నేను సువార్త చూసినట్లయితే సువార్తని అమ్ముకుంటున్న వారు ఉన్నారు. సువార్తని అమ్ముకోవటం అంటే యేసుక్రీస్తు వారిని అమ్ముకుని డబ్బులు సంపాదించుకొని వీరికి మహిమ తెచ్చుకుంటున్నారు. వీరు కట్టిన మందిరానికి మందిరాన్ని బట్టి వీరికి మహిమ వస్తుంది, జనాన్ని బట్టి వీరికి మహిమ వస్తుంది, దేవునికి మహిమ తీసుకురావట్లేదు. వీరు సొంత మహిమను ఎత్తుక్కునేవారు, అమ్మువారు. వారి దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు, వారినే ఎక్కువ అనుసరిస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాగంటే కన్యకగా, పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషుకి ప్రదానం చేయబడినటువంటి వారు ఆ యొక్క వర్తకుల మాటల్లో పడిపోరు, వర్తకుల దగ్గరికి వారు చేర్చరు. వర్తకులైనప్పటికీ వారికి కావాల్సిన వారికి ఇచ్చి వీరు నూనెను సంపాదించుకునే మార్గాన్ని, అంటే ఈ లోక ఆస్తులను వదిలి ఆయనను వెంబడిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీలు 5గురు బుద్ధి గలవారు, వారు మెలకుగానే ఉన్నారు. ఆయన కేక వినబడింది, అందరికీ కేక వినబడింది. కానీ వారికి ఉన్నటువంటి దివిటీలు ఆరిపోతున్నాయి. వారి దగ్గర ఉన్నటువంటి నూనె సరిపోలేదు. వర్తకుని దగ్గరికి వెళ్ళి కొనుక్కోవటానికి వారు సిద్ధపడ్డారు. వారి డబ్బు ఏమయ్యాను? వారు సంపాదించింది ఎవరికి అవుతుంది?
ముందే సంపాదన డబ్బుతోటి నూనె కొనుక్కుని తెచ్చుకుని ఉంటే మరలా వర్తకుల దగ్గరికి వెళ్ళనవసరం లేదు. వర్తకుల దగ్గరికి ఎవరు వెళ్తారు? అధిక ధనం ఉన్నవాడు అవసరాన్ని బట్టి దేవుడు వచ్చాడంటే, ఇదిగో దేవా నేను కొనుక్కుంటా, ఇదిగో నా దగ్గర ఉన్న ఆస్తి బట్టి నేను నిన్ను నా వైపు తిప్పుకుంటా అన్నట్టుగా దాచుకుంటారు. రేపు రారా అని అన్నప్పుడు రాడు వాడు. ఎందుకంటే రేపు నేను వస్తున్నాను సిద్ధపడా అంటే ఈరోజు ఇవ్వమంటే ఇవ్వలేడు. నిద్రపోతున్నారు, సత్యము ఎరగట్లేదు, వాక్యం ఎరగట్లేదు, నిద్రపోతున్నారు. నిద్రపోవట చేత వారు కేక వినబడినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ధనమైతే ఉంది, కానీ వారి దగ్గర ఉన్నటువంటి నూనె అభిషేకం ఏమైపోయిందంటే లేదు. అయితే వారు వెతుకుతున్నారు, అడుగుతున్నారు, అడిగి వర్తకుల దగ్గరికి వెళ్ళి మరలా కొనుక్కోవడానికి ప్రయత్నం చేసే లోపల పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, వెళ్ళిపోవటం జరిగింది. ఈ విధంగా బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను మనం చూడగలము. మనం దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా పవిత్రాలైనటువంటి కన్యకగా ఆ ప్రదానం చేయబడ్డ మన ఉద్దేశంతో సరళతమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఇక్కడ చూసినట్లయితే అందరూ ఒక సంఘంలో ఉన్నవారే, కానీ వీరిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు. ఒకరికేమో ఆశీర్వాదాలు కావాలి, ఒకరికేమో దేవుడు నేను డబ్బులు పెట్టి కొనుక్కోగలను, ఆయన నా ప్రార్థన ద్వారా నేను కొనుక్కోగలను, ఉపవాసాల ద్వారా నేను కొనుక్కోగలను అనుకుంటున్నారు. కానీ పని చేసినటువంటి వారు బుద్ధి గలవారు. ఆయన చెప్పిన పని ఏదైతే చేశాడో ఆ పని చేసేవారు బుద్ధి గలవారు. వారికి ఇవ్వబడినటువంటి ఉచితంగా ఇవ్వబడినటువంటి వాక్కుని అంగీకరించారు. ఆ ఉచితంగా దొరికినటువంటి వాక్కుని వీరికి ఉన్నటువంటి ఆస్తులను వదిలి అది సంపాదించుకున్నారు. ఆ అభిషేకాన్ని ఆ విధంగా వారి దగ్గరికి వచ్చింది. తద్వారా వారు కేక వినబడినప్పుడు వీరి వల్ల అందరూ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఎలాగైతే సిద్ధపడ్డారో అలాగే వీరు కూడా అందరూ కూడా సిద్ధపడ్డారు. అందరూ కూడా మెలకు వచ్చింది, కేక వినబడింది. కానీ పెండ్లి కుమారుడు వచ్చేసరికి వీరి నూనె సరిపోక వర్తకుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వీరి దివిటీలు వెలుగుచుండ చేత పెండ్లి కుమారునితో విందుకు వెళ్ళారు. ఇది యేసుక్రీస్తు వారు వివరంగా ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయాన్ని మనం చూడగలం. యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియపరిచినటువంటి మాటలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25 అధ్యాయం నుంచి 1 నుంచి ఉన్నటువంటి 13 వరకు ఉన్నటువంటి వచనాలు మరొకసారి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె పోసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలను వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును నేనెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదని గనుక మెలకుగా ఉండుడి. ఆ దినమైనను ఆ గడి అయినను మనకి తెలియదు, కాబట్టి మనము మెలకుగా ఉండాలి. కాబట్టి అమ్మవారి యొద్దకు మీరు వెళ్ళకండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళకండి. వాక్యాన్ని మీకు ఉచితంగా ప్రకటిస్తున్న వారిని మీరు అనుసరించండి. ఉచితంగా ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళండి. అమ్మవారు దానికోసము దీనికోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి ఒక సంఘంలో అయితే ఒక పాంప్లెట్ ఉందంట. దాని నిండా ఒక 10-11 వరకు అంశాలు ఉన్నాయంట. 12-13 పైనే అంశాలు పెట్టారంట. ప్రతి దానికి కానిక, ప్రతి దానికి మీరు భాగస్వాములు కండి అని చెప్పి, మీరు మీ విలువైనటువంటి ధనాన్ని మీరు ఇవ్వండి,
మీరు వాక్యంలో పాలివారి కండని. అంటే సువార్తకు మీరు ఏం చేయండి, హెల్ప్ చేయండి. సువార్తను మీరు ప్రకటించిన వారు అవుతారు. ఫలానా దానికి అని చెప్పి వివరంగా వాళ్ళు రాసి, మరి ఏది వివరంగా వాక్యాన్ని అయితే చెప్పరు, వివరంగా మాత్రం దేనికి దేనికి ఏం కావాలని, తర్వాత దేనికి ఎంత వచ్చిందో తెలియదు, దేనికి ఏం చేస్తున్నారో తెలియదు. వారి ఇష్టం, వారు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఇది లోకాధికారి యొక్క లక్షణం. అది లోకాధికారి లెక్కలు చెప్పడు, లోకాధికారికి మాత్రం లెక్కలు చెప్పాలి. లోకాధికారిని వెంబడించేవారు ఎవరికి లెక్కలు చెప్పరు, కానీ ఎవరికి వీళ్ళు లెక్కలు చెప్పరు, వీళ్ళకి మాత్రం అందరూ లెక్క చెప్పాలి. 5 పైసల్లో 10 పైసల్లో కూడా, అంటే ఈరోజు రూపాయి 2 రూపాయలు అనుకుందాం, రూపాయికి 2 రూపాయలకి కూడా ప్రతిదానికి వివరణ ఇవ్వాలి. ప్రతిదానికి ఖచ్చితం అన్నమాట. నమ్మకస్తులు వాళ్ళు, మిగతా వాళ్ళు నమ్మకస్తులు కాదు. మరి లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు, వేల రూపాయలు సంపాదించినటువంటి వీరందరూ ఏమనాలి? దేవునికి నమ్మకస్తులా? రూపాయి 2 రూపాయల దగ్గర నమ్మకంగా లేనోడు వాడు అపనమ్మకస్తుడా? లేకపోతే వేల కోట్లలో ఉన్నటువంటి, 100 కోట్ల ఉన్నటువంటి వాడు నమ్మకంగా ఉండకుండా దేవుడి దగ్గర ఉండటం, అది అపనమ్మకస్తమా? ఎవరు అపనమ్మకస్తులు? 2 రూపాయ లేకపోతే వేలలో ఉన్నవాడు గుర్తుపట్టట్లేదు. మనం దేవుని దగ్గర నమ్మకస్తుడిగా బతకాలి. ఆయన మనకిచ్చిన వాక్కును మనం అమ్ముకోకూడదు, అది మనం కొనిపెట్టుకోవాలి. మొదటగానే వెలుతురుండగానే, సమయం ఉండగానే కొనిపెట్టుకోండి వాక్యాన్ని. అంతేగాని అమ్ముకోమాకండి. అమ్ముకొని సంపాదించుకుంటే మీరు మరలా కొనుక్కోవడానికి వర్తకుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అన్నదే ఈ వాక్య భాగము. వర్తకుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మరలా కొనుక్కోవాలి. మీరు ప్రతిదాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ముందే కొనుక్కోండి. మీ దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలను ఇచ్చి సత్యవాక్యాన్ని కొనుక్కోండి. మీరు ఆ పెండ్లి కుమారుడు స్వరం విన్నప్పుడు అందరూ వింటారు, కానీ సిద్ధులు నూనె కలిగినటువంటి వారు, మొదటగానే అమ్ముకుని సంపాదించినటువంటి వారు ఏం చేస్తారంటే, ఆ యొక్క అభిషేకాన్ని సంపాదించినటువంటి వారు ఆ పెండ్లి కుమారుని విందులోనికి వెళతారన్నది ఈ వర్తమానం మనం తెలియజేస్తుంది. కాబట్టి బుద్ధి గలవారా, బుద్ధి లేని వారా మీరు ఆలోచించండి. లోకంలో చూస్తే ధనాన్ని పోగొట్టుకున్న వాడిని బుద్ధి లేని వారంటారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది వాడు దేవుని బిడ్డనా, వాడు దేవుడు కోసం సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, పెంటగా చూసుకుని వాడు అన్నది మనము చూస్తాము. పౌలు గారి విషయమే. అంతా వదులుకొనుట చేత వాక్యాన్ని కొనుక్కోగలుగుతాము. కొనుక్కున్న తర్వాత ఆ వాక్కు మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని, ఆయన రాకడ వరకు ఆ అభిషేకంతో మనం ఉండగలుగుతాము. నిద్రపోతున్నట్టుగా కనబడచ్చు, కానీ మెలకుగా ఉన్నవారు మనము. కానీ వాక్యాన్ని అమ్ముకునే వాళ్ళు నిద్రపోతున్నారు, వారు లెగుస్తారు, కానీ వాక్కు వారి దగ్గర లేనందువల్ల మరలా అమ్మువారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు అమ్ముతారు, ఆ డబ్బులతోటి మరలా వాక్యాన్ని కొనుక్కోవడానికి గారడి సీమోను వలె మరలా కొనుక్కోవడానికి వెళ్తారు. కాబట్టి మనం అమ్మువారి దగ్గరికి వెళ్ళమాకండి. అమ్మువారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే వారు అమ్ముకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. వాక్యం నీకు ఆశీర్వాదాలు చూపిస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఆ వాక్యాన్ని ఉచితంగా ప్రకటిస్తున్న వారు ఉన్నారే, వారు ఎంతో త్యజించి వారికున్న వెండి బంగారాలని వదిలి దేవుని యొక్క జ్ఞానాన్ని వచ్చినట్టు చెప్పి బలపరుస్తారు. అటువంటి వారి దగ్గరికి వెళితే ఆయన రాకడ కొరకు మెళుకుగా ఉన్న వారం అవుతాము, లేకపోతే నిద్రపోతున్న వారు అవుతారు అన్నది ఇక్కడ వాక్యం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాల్లో వివరంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు మెలకుగా ఉండండి, మీ వెండి బంగారాలతోటి మొదటగానే కొనుక్కోండి, ఉచితంగా నేను ఇస్తున్నాను, అది మీరు పంచేసి పేదలకు ఇచ్చేసి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని సహాయం చేస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను అంటున్నాడు ఆయన. ఈ లోక అధికారాన్ని వదిలితే ఆయన దగ్గరికి వస్తే ఆయన మనకు విశ్రాంతి ఇస్తారంటున్నాడు. ఈ లోక భారాలను పెట్టుకొని, ఈ లోక పెద్ద పెద్ద విషన్స్ అంటే కళలు పెట్టుకుని ఈ లోకాన్ని సంపాదిద్దాం, ఈ లోకాన్ని మన చేతుల్లో గుప్పిల్లో పెట్టుకుందాం అని చెప్పి నిద్రమొహాల్లాగా ఉండమాకండి, నిద్రపోమాకండి. ఈ లోకాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవాలని మీరు చూడమాకండి. ఇది ఈ లోకాధికారికి ఉన్నటువంటిది, కానీ ఈ లోకాధికారాన్ని నేను రాకడలో తొలగిస్తాను, వాడి అధికారము
ఇప్పటికే లేదు. జయించగలడని చెప్పి యేసుక్రీస్తు వారు లోకాధికారి దగ్గర మనకి చూపించాడు. ఈ లోకాధికారాన్ని జయించడం కష్టం, ఈ భూమి మీద ఉన్నాము బతకడం కష్టం అంటే బతికి చూపించాడు. నువ్వు దేవుడు కాబట్టి బతికావన్నారు యేసుక్రీస్తుని. నేను దేవుడిని బ్రతికానంటే పౌలు ఎలాగ బ్రతికాడు, పౌలు గారు ఎలాగా అని చెప్పి సాక్ష్యము, ఇద్దరు సాక్ష్యం అంగీకరించబడుతుంది. ఆ ఇద్దరిలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి అబ్రాహాము సంతానముగా రక్తమాంసాల్లో ఉన్నవాడిగా ఉండి చూపించాడు. అదేవిధంగా శిష్యుడైనటువంటి పౌలు గారు కూడా మన దానికి సాక్షిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను ఎలాంటివో తెలుసుకోవటానికి ఆయన కూడా సమస్తమును లోకములో ఉన్న వాటిని పెంటగా ఎంచబట్టే ఆయన కూడా అధికారాన్ని పొందుకున్నాడు. ఈరోజు లోకాధికారాన్ని జయించాలంటే యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి, పౌలు గారు చూపించినటువంటి మాదిరిలో మనం వెళ్ళాలి. ఈ విధమైనటువంటి మాదిరిలో మనం వెళ్ళినప్పుడు ఈ లోకంలో అనేక శ్రమలు వేదనలు వస్తాయి. వాటి గుండా నేను పౌలు వెళ్ళాడు, పౌలు గారు కూడా వెళ్ళటం మనం చూసాము. యేసుక్రీస్తు వారు నేను వెళ్ళాను, మీకు వచ్చినా మీరు ధైర్యంగా నిలబడమన్నాడు. నాకు వచ్చినంత కాకపోయినా మీకు వచ్చేది చాలా తేలిక, నా కాడి తేలిక, నా బరువు తేలిక, నా కాడి సులువు అని చెప్తున్నాడు ఆయన. అంత వివరంగా ఆయన రాస్తూ చెప్తున్నటువంటి మాట ఆ యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచినటువంటిది. కాబట్టి భారాన్ని మోస్తున్నటువంటి వారులారా, మీరు విశ్రాంతి కలగాలంటే మీరు ప్రయాస పడుతున్నారు, సంపాదించుకోవాలనుకుంటున్నారు, భూగోళం మొత్తం మీ హ్యాండ్లో రావాలని చూస్తున్నారు. అది కాదు ఇక్కడ సువార్త. ఇవంతా కూడా వదలటమే సువార్త, సంపాదించుకోవటం కాదు సువార్త. యేసుక్రీస్తు వారు చెప్పమన్నటువంటి సువార్త సంపాదించుకోవటం కాదు, వదలటము. సంపాదించుకునేది ఈ లోక అధికారులు, ఈ యేసుక్రీస్తు వారిని ఎరగనటువంటి వారు. మీరు వారి వలె ఉండమాకండి. వారి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం వెళ్ళిన వారము, పిలువబడినటువంటి వారము. చీకటిలోకి మరలా వెళ్ళకండి, మరలా విత్ జీసస్ అని వెళ్ళమాకండి. యేసుక్రీస్తుతో క్రిస్మస్, యేసుక్రీస్తుతో అది, యేసుక్రీస్తుతో ఇది అని చెప్పి వెళ్ళమాకండి. మోసగాళ్ళు వస్తారు, వాక్యాన్ని నమ్ముకుంటారు. యేసుతో వెళ్ళిపోదాం పదండి, ఇక్కడ అక్కడ 2 చోట్ల దేవుడు ఇస్తాడు. జీసస్, ఏసయ్య అని ఒక 100 సార్లు అరిపించి మీ దగ్గర నుంచి అమ్ముకుంటారు వాక్యాన్ని. చివరికి వచ్చేసరికి వారు కోరుకునేది ఏంటంటే దానికి కావాలి, దీనికి కావాలి, ఖర్చులకు డబ్బులు లేవని. ఎక్కడైనా లేనోడు అడుక్కుంటే ఒక అందం ఉంది, ఉన్నవాళ్ళు అడుక్కుంటారు. ఇది దేవుని నామానికి అవమానం తెచ్చే రోజులు. ఇది ఉన్నవాడు అడుక్కుంటున్నాడంటే చూడండి మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో దేవుని వాక్యాన్ని ఈ విధంగా మలిచారు. వాక్కుని ఆయన మనకి ఇచ్చింది ఉచితంగా ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడా కూడా ఆయన ఖర్చు అయ్యాడే కానీ మనకి ఏ విధమైనటువంటి మన దగ్గర నుంచి తీసుకోవాలా. ఆయన అడుగుతుంది మన హృదయాన్నే. ఆయన నాకు ఈయన నేను నిన్ను మంచి ఆరోగ్యవంతంగా చేస్తానంటున్నాడు ఆయన. ఈ లోకంలో అన్ని వదిలితే ఎలా బ్రతుకుతామంటే అది భారమే, కానీ చాలా తేలిక. అది నా మీద పడే నేను చూసుకుంటానంటున్నాడు. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాద వాక్యాలు మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి ఆశీర్వాద వాక్యాలన్నీ మాకే 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 అనుకుంటారు. ఎవరు డబ్బు సంపాదించిన వాళ్ళు, ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, తర్వాత అన్ని మమ్మల్ని కాపాడుతాడు, అవి చేస్తాడు. కాదు, ఈ లోక ఆస్తులను వదిలిన వాడిని ఆయన చెప్తుంది. ఇస్రాయేలుని కాపాడాడు, కునుకడు నిద్రపోడని ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరి కోసం? ఆయన కొరకు. ఆయన మాట విని అబద్ధాన్ని వదిలిన కొరకు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి ధైర్యమైన మాట, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నీ ఆపదలో నాకు మొరపెట్టని ఎందుకు చెప్తున్నాడు? అవన్నీ కూడా ఈ లోకాన్ని వదిలి దేవుని కొరకు, రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి కన్యకలుగా ఉన్నటువంటి వారి కొరకు చెప్తున్నాడు ఆయన. ఎదురు చూస్తున్నటువంటి ఒకే పురుషునికి ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యకకు ఆయన చెప్తున్నటువంటి మాట, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేను వెళ్ళింది మార్గం అది, నీకు ఆపద వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానన్నాడు. అంతేగాని కోట్లాస్తి వెనకాల పెట్టుకుని ఆవిడ చెప్తాడు, అయ్యా నువ్వు మొరపెట్టమన్నావు, నేను మొరపెడుతున్నాను. వాడికి వెనకాల ఆస్తులు ఉన్నాయి, వారికి వెనకాల ఉద్యోగాలు ఉన్నాయి. వారికి కాదా మాటలు చెప్తుంది. తెలియక, వారు తెలుసో తెలియకో మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇక్కడ చెప్పబడుతుంది, వదులుకున్న వాడి కోసం ధైర్యాన్ని ఇస్తుంది బైబిల్, సంపాదించుకునేవాడికి కాదు ధైర్యాన్ని ఇచ్చేది బైబిల్. ఇది మీరు గ్రహించండి. ఎవరికండి ఇప్పుడు ధైర్యం చెప్పాల్సింది? ఎవరికి? లోకంలో ఎవరికి చెప్తారు ధైర్యం? చెప్పేది ఎవరికి? పేదోడికి చెప్తారా, ధనవంతుడికి చెప్తారా? అరే రేపు పొద్దున వస్తుందంటే నీకు బియ్యం లేవు, అన్నం లేదు, ఏం లేదురా అంటే నువ్వు ధైర్యంగా ఉండరా? యేసుక్రీస్తు వారు ఇట్లా చెప్తున్నాడు. నేను కూడా నాకు ఇల్లు లేనోడికి వెళ్ళి ఇల్లు లేదురా, యేసుక్రీస్తు వారికి ఇల్లు లేదు,
పౌలు గారికి ఉన్న వదిలేశాడరా అని ఎందుకు చెప్తావు? నువ్వు ఇదిగో ఈ వాక్యం చెప్తుంది, నా మీద ఆశ పెట్టుకో, నేను ఉన్నాను, నువ్వు ఎందుకు నీతిమంతుని వదిలిపెట్టడం, నీతిమంతుని కథలనీయడు అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఆయన చెప్పిన మాట వింటున్న వారి కోసం చెప్తున్న మాటలు. ఈరోజు విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్న వారి కుటుంబాల్లో, వారి ఇళ్ల మీద కానీ, వారి సంఘాల్లో కానీ, వారికి ఉన్నటువంటి వాహనాల మీద కానీ ఏం రాసుకుంటారు? నిన్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు, యుద్ధం యెహోవాదే. ఏంటి? కోట్ల ఆస్తులు పెట్టుకుని, పెద్ద పెద్ద భవనాలు పెట్టుకుని, బిల్డింగ్లు పెట్టుకుని, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు? నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. ఎట్లా కాపాడుతాడు? ఎట్లా రక్షిస్తాడు? ఇక్కడ చూస్తున్నారు కదా, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీరు వర్తకుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చి బతికేవాళ్ళు, వీళ్ళు వర్తకుల మాటలు వినేవాళ్ళు. వీళ్ళకి వినబడింది కేక, కానీ వెళ్ళలేదు, వీళ్ళు ప్రవేశించలేకపోయారు. కాబట్టి దేవుని వాక్కు ఎవరికైతే వస్తుందో, దేవుడి వాక్కు ఏదైతే తెలియపరుస్తుందో దాన్ని మీరు నమ్మటం మొదలు పెట్టండి, దాన్ని విశ్వసించడం నేర్చుకోండి. ఆయన ఏదైతే చెప్తున్నాడో అది తప్పనిసరిగా చేస్తాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. క్రీస్తు అన్న యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఏ విషయమైనా సరే ఆయన చెప్తున్నాడు, మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదానా చూస్తుంది. వాడు మింగటం అంటే ఈ లోకంలో పడేయటం, ఈ లోకంలో అనేక ధనాలను ఇచ్చి, అనేక రకాల ఆస్తులు సంపాదన, వాటి మీద మొగ్గు చూపించి, వాటి మీద దృష్టి పెట్టి మిమ్మల్ని పడేయాలని చూస్తాడు. మీరు మెలకుగా ఉండండి. ఆయన ఏ దినం వస్తాడు, ఏ గడిలో వస్తాడో మీకు తెలీదు. ఆయన వచ్చే గడి ఉంది. ఆ గడిలో మీరు సిద్ధపడాలంటే సిద్ధిలో నూనె పెట్టుకుని ఉండండి. సిద్ధిలో నూనె ఏ విధంగా వస్తుంది? ఈ లోకంలో మనం వెలుతురు ఉండగానే ఆయన కొరకు సంపాదన అంతా కూడా ఖర్చు చేసేసినప్పుడు, ఆయన కొరకు ఎదురు చూస్తూ నిలబడుతున్నప్పుడు, ఆ ఉచితంగా వచ్చినటువంటి ఆ రక్షణను, ఆయన ఇచ్చిన రక్షణ మీద దృష్టి పెట్టి నిలబడినప్పుడు సిద్ధిలో నూనె వచ్చింది. వీరికి ఆ నూనె కావాలంట. ఇది మీకు సరిపోయేది కాదు, ఇది మీకు మాకు సరిపోయేది కాదు. మీరు వర్తకుల దగ్గరికి వెళ్ళండి. ఓకే, మాకేం పర్వాలేదు, వర్తకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు, వెళ్ళారు. ఈ లోపు రాకడలో ఆయన రావటం, పెండ్లి కుమారుడు రావటం, సిద్ధపడినటువంటి కన్యకలను తీసుకెళ్ళటం మనం చూస్తాం. ఈరోజు ఒకే చర్చిలో ఉన్నాము. ఆ చర్చిలో పాస్టర్ సత్యం చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నారని చెప్పి అనేక సంఘాల్లో ఏ పక్కకి వెళ్ళినా, ఏ సంఘంలో చూసినా, ఎక్కడ చూసినా డబ్బులకి ప్రాధాన్యత ఎక్కువైపోతుంది. కాబట్టి ఒక సంఘంలో ఇలాంటి వారు ఉంటారు, 2 రకాల వారు ఉంటారు, 3 రకాల వారు ఉంటారు అని చెప్పి కూడా ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఎవరు ఎటు వెళ్ళినా, ఎవరు ఎంత ఆనందపడిపోతూ సంతోషిస్తూ వాక్యమును సంతోషిస్తున్న వారుగా కనబడినా వారి సంపాదన బట్టి వారి సంతోషము కానీ దేవుని వాక్యను బట్టి కాదు. కాబట్టి పరలోక రాజ్యం నిమిత్తం ఎదురు చూస్తూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సమస్తాన్ని ఖర్చు పెట్టి వేచి ఉన్నటువంటి బుద్ధిగల కన్యకలారా, మీరు ధైర్యంగా ఉండండి. మీకు ధైర్యం అవసరము. మీరు సిద్ధిలో నూనె అయిపోకుండా మీరు జాగ్రత్త పడ్డారు. వారు మేము పర్వాలేదు, మా దగ్గర డబ్బు ఉంది, మేము కొనుక్కోగలము, మా దగ్గర ఎంత కావాలంటే అంత ఉంది. గారడి సీమోను కూడా అదే, ఎంత కావాలంటే అంత ఇవ్వండి, ఇస్తాను నేను, నాకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వు, నేను టచ్ చేయగానే నాకు అద్భుతాలు జరిగితే చాలు, నేను సంపాదించుకుంటాను అన్నాడు. వాక్యాన్ని కొనుక్కోవాలని చూశాడు. అలాగే వీరు కూడా డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటామని వర్తకుల దగ్గరికి వెళ్ళారు. వర్తకుల దగ్గరికి వెళ్ళేసరికి ఆ పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్నటువంటి కన్యకలు. వీరు వెళుతున్నది ఎక్కడికి? వర్తకుని దగ్గరికి వెళ్తున్నారు. వర్తకుడు ఎవరు? ఈ లోక వర్తకుడు, ఈ లోక సంపాదన పరుడు, ఈ లోకపు అధికారి. వాడి దగ్గరికి వెళ్ళారు వాడు కొనుక్కోటానికి. వాడి దగ్గరికి వెళ్ళి వాడితో సంభాషిస్తున్నారు. వాడి సంబంధులు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళారు. ఆయన రాకడలో సిద్ధపడేవాడు ఎవడంటే, ఆయన దగ్గరికి సిద్ధపడి ఉండేవాడు ఎవరంటే కన్యక. ఇంకొక పురుషునికి, ఇంకొక వర్తకునికి అమ్ముడు పోయేవాడు కాదు. ఒకే పురుషుడికి ప్రదానము చేయబడినటువంటి కన్యకగా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి వర్తకుని దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు. అంటే వీరికి ఎవడున్నాడు? 2వ అధికారి ఉన్నాడు. ఆ 2వ అధికారి అంటే ఈ లోక అధికారి ఉన్నాడు వీళ్ళకి. అందుకనే వారు అన్నారు, మా దగ్గరికి ఉన్నటువంటిది సరిపోదు, మా జీవితం మొత్తం వెచ్చించాము, ఇంకా మాకు ఆయన ఇంకా సమీపంగా ఉన్నాడు కాబట్టి మాకు ఎక్కడ వరకు మేము సహించగలిగాం, కాబట్టి ఇక మా దగ్గర నుంచి మీకు ఇచ్చేది ఏముండదు, మీరు కావాలంటే కొనుక్కోండి అంటే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటామని చెప్పి వర్తకుల దగ్గరికి వెళ్ళి కొనుక్కునే లోపు ఆయన రానే వచ్చాడు. సిద్ధపడి ఉన్నటువంటి 5గురిని తీసుకుని వెళ్ళాడు, 5గురు కన్యకలను. ఇది ఒక సంఘములో ఉన్నవారే, ఒక సంస్థలో ఉన్నవారే, కానీ సిద్ధపడ్డవారు ఉంటారు.
సిద్ధపడలేని వారు ఉంటారు. ఒక సంఘంలో ఉన్నవారే దేవుని వాక్యానికి లోబడేవారు ఉంటారు, లోబడిన వారు అధికంగా ఉంటారు. అధికంగా ఉండేవారు, లోబడలేని వారు కొద్దిగా ఉంటారు. మనం చూసినట్లయితే సత్యవాక్యాన్ని అంగీకరించి ఉన్నవారు కొద్ది మందే ఉంటారు, కానీ వీరు అనేకులుగా ఉంటారు. ఇరుకు ద్వారం ప్రవేశించే వారు కొందరే, విశాల మార్గానికి వెళ్ళేవారు అనేకులు ఉంటారు. ఈ అనేకులు ఎందుకున్నారో తెలుసా? ఇరుకు మార్గంలో వెళ్తున్న కొందరిని పాడు చేయటానికి. కాబట్టి బుద్ధిగల కన్యకల వలె మీ సిద్ధులలో మీ ఆస్తులను మీరు వెళుతుండగానే వాటిని పంచి మీతో ఉన్నటువంటి దాంతో మితముగా ఉంటూ తోటి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించేవారిగా ఉంటే మీ సిద్ధిలో నూనె, మీ అభిషేకం ఆయన రాకడ వరకు, మన అభిషేకం ఆయన రాకడ వరకు, ఆయన వచ్చే వరకు పెండ్లి కుమారుడి కేక వినబడింది. అయితే ఈరోజు మనం ఎవరు కూడా సిద్ధపడి ఉన్నవారు అయితే భయపడాల్సిన పని లేదు. సిద్ధం లేనివారు, సంపాదించుకున్న వారు, వారికి ఒకటే నిరీక్షణ ఉంది, మేము ఆయన వచ్చినప్పుడు అప్పుడు మేము కొనుక్కుంటాంలే, అప్పుడు వర్తకులు ఉంటారులే, అప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్తాం అనుకున్న వాళ్ళు ఉంటారు. మీరు మోసపోమాకండి. కాబట్టి సత్యమైనటువంటి దేవుడు మొదటగానే వెళుతుండగానే వాక్యం చెప్తున్నాడు, ఇంకా చీకటి సంభవించబోతుంది, అప్పుడు ఎవరు కూడా ఏమి చేయలేరు ఇంకా. కాబట్టి మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండటం అంటే ఇదే. వా సిద్ధలో నూనె ముందుగానే సిద్ధం చేసుకోండి. మీకున్నవన్నీ కూడా అమ్మి ఆయన జ్ఞానాన్ని, ఆయన వాక్యాన్ని మీరు మీ హృదయాల్లో ఉంచుకున్నట్లయితే ఆయన రాకడను ఎదుర్కొనగలుగుతామని చెప్పి దేవుడు తన కనికరం చొప్పున, ప్రేమ చొప్పున ఈ వర్తమానాన్ని మనకు అందిస్తున్నాడు. సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. మనము బుద్ధి గలవారమా, బుద్ధి లేని వారమా అన్నది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అందరూ కునికి నిద్రపోతున్నారు, కానీ మెలకుగా ఉండేవారు ఎవరంటే దిద్దుకునేవాళ్ళు. వారికి ఉన్నటువంటి సిద్ధే వెలుగుతుందా లేదా చూసుకునేవారు. ఏ విధమైనటువంటి అబద్ధధనం రావట్లేదని చూసుకుంటా ఉంటారు. ఏ విధమైనటువంటి అబద్ధధనం ఏ విధంగా మన కుటుంబాల్లోకి, మన జీవితాలకు రాకుండా మెలకువగా ఉండి చూసుకుంటారు. వచ్చిన దాన్ని ఒకవేళ పొరపాటున ఏమైనా వచ్చినా దాన్ని పనిచేస్తారు. వచ్చిన దాన్ని కూడా లేని వారికి సహాయం చేస్తారు. మెలుకు అంటే అది. ఆ విధంగా మెలుకుగా ఉన్నవారు మొదటగానే నూనె కొనుక్కున్నవారు వారు మరి వర్తకుల దగ్గరికి వీళ్ళు వెళ్ళనవసరం లేదు. ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డవారు. కాబట్టి సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు బుద్ధి గలవారా, బుద్ధి లేనివారా, మీ అంతరాత్మలో మీకున్నటువంటి ఆస్తుల ప్రకారము, మీకున్నటువంటి సంపదలో ఉన్నటువంటి అన్నిటిని చూడండి. ఒకసారి చూసి మీరు మీరు బుద్ధిమంతులా, బుద్ధిహీనులా అన్నది ఒక్కసారి చూసుకోండి. అలాగే బుద్ధిహీనులతో జోడీగా ఉండకండి, భక్తిహీనులతో జోడీగా ఉండకండి. ఎందుకంటే అందరు కలిసే ఉంటాం, కాకపోతే వారి మాటలను మీరు అనుసరించబాకండి. సత్యవాక్యాన్ని అనుసరించి, దేవుడు చెప్పిన విధానాన్ని అనుసరించి, అవలంబించి హృదయంలో మన తలంపుల్లో పెట్టుకున్నట్లయితే ఆయన అభిషేకం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి తన కనికరం చొప్పున ఈ వర్తమానం మనం తెలియజేసినందుకు సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. ఆమేన్.